శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత 9 ఎపిసోడ్లో పరలోకమును గూర్చి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. ఇది ఆఖరు ఎపిసోడు. పరలోకమును గూర్చి ఇది 10వ ఎపిసోడు. పరలోకమును గూర్చి ఇది ఆఖరి ఎపిసోడు. ప్రార్థన చేసుకుని వాక్యదానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకం గురించి అనేక విషయాలు మీ యొక్క బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించారు ప్రభా. ఈ దినాన్ని కూడా ఈ 10వ ఎపిసోడ్లో మీ ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించండి. ఈ పరలోకపు విషయాలు నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ లోతైన మర్మాలను నేర్చుకోవటానికి ప్రభా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన మనం ఈ యొక్క పరలోకం గురించిన ఆఖరు ఎపిసోడ్లో పరలోకపు గ్రంథాలు ద హెవెన్లీ బుక్స్, వీటి గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. పరలోకపు గ్రంథాలు అనగానే విశ్వాసుల్లో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. పరలోకపు గ్రంథాలనే మాట వినగానే మనకి అనేకమైన విషయాలు మన యొక్క మనసులో జ్ఞాపకాలకు వస్తున్నాయి. దాంతో పాటు పరలోకపు గ్రంథాలు అనగానే వెంటనే మనకి గుర్తొచ్చేది జీవ గ్రంథము, రెండవది జ్ఞాపకార్థ గ్రంథము, మూడవదిగా అనేక మంది మరణ గ్రంథం అంటున్నాం. మనం దాదాపుగా విశ్వాసులందరూ కూడా మరణ గ్రంథం అనే మాట ఏదో సమయంలో వాడుతూనే ఉంటున్నాం. కానీ ఆ మరణ గ్రంథం అనే మాట బైబిల్ గ్రంథంలో మనకు కనిపించటం లేదు. ఇవి కాకుండా ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నట్లుగా బైబిల్లో ఉన్న సమాచారం మనకు తెలియజేస్తుంది. మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఇది పరలోకంలో తీర్పు ఘట్టం అన్నమాట. దానియేలు ప్రవక్త గారు దర్శనంలో చూచారు. ఆ యొక్క పరలోకపు తీర్పులో గ్రంథములు తెరవబడెను, గ్రంథములు విప్పబడినని చెప్పబడ్డది. బహువచనం వాడారు, గ్రంథములు, ఇంగ్లీష్లో బుక్స్ అన్నారు. ఇదే విషయాన్ని ప్రభువారు మనకు తెలియజేస్తూ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంతటా సింహాసనం ముందు ఘనులు సామాన్యులు అందరూ కూడా దేవుని యొక్క ధవళ సింహాసనం ముందు నిలబడ్డారు. అప్పుడు గ్రంథములు తెరవబడెను, గ్రంథములు విప్పబడెను. దానిలో జీవగ్రంథం, ఒక గ్రంథం జీవగ్రంథం. ఆ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు, వారి క్రియలు ఏవైతే వ్రాయబడ్డాయో వాటిని ఆధారం చేసుకుని వారికి తీర్పు జరుగుతుంది అని చెప్పబడ్డది. కనుక గ్రంథములు అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ఈ గ్రంథాల గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి విపులంగా ధ్యానించబోతున్నాం ఈ దినాన్న. దేనికి గ్రంథాలు? పరలోకంలో జరిగే ఆ తీర్పుకు కావలసిన ఆధారాలు అన్నమాట. మనందరికీ వచ్చే ప్రశ్న ఏమిటంటే, దేవునికి సమస్తం తెలుసు కదా, ఆయనకి భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు అన్నీ తెలుసు ఆయనకి. మరలా ఆయనకు ఈ గ్రంథాలు లేకపోయినట్లయితే వీడియోలు ఇలాంటి అవసరమా అనే ప్రశ్న వస్తుంది. అవసరం లేదు దేవునికి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు గమనించినట్లయితే సమస్తం కూడా ఆది నుంచి అంతం వరకు ఆయనే తెలియజేస్తున్నారు. ఆది నుంచి కూడా ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కానీ ఈ గ్రంథాలు ఎవరి కొరకు? ఈ గ్రంథంలో ఉన్న విషయాలు, వివరాలు ఎవరి కొరకు అంటే తప్పకుండా దేవదూతల కొరకు, మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన కొరకు కూడా. కనుక ఈ విషయాలు మనం గుర్తించుకోవాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అదేంటంటే, ఈ యొక్క పరలోకంలో ఉన్న గ్రంథాల్లో జీవ గ్రంథం గురించి అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి. వాటిని దినాన్ని మనం ధ్యానించబోతున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకార్థ గ్రంథం గురించి చెప్పబడ్డది. జ్ఞాపకార్థ గ్రంథం ఎవరి గురించి రాయబడుతుంది, ఏ విషయాలు రాయబడుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని నమ్మిన వారు, దేవునికి భయపడేవారు, దేవుని యొక్క భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వాటిని వింటున్నారు, వాటిని
ఆ విషయాలు, వారు చేసిన మంచి క్రియలన్నీ కూడా జ్ఞాపకార్థంగా గ్రంథంలో రాస్తున్నారని మనకు చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుని బిడ్డలు చేసే ప్రతి మంచి క్రియ కూడా చెప్పబడుతున్న మన మాటలు, మన క్రియలు కూడా ఈ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడుతున్నాయి. నెహెమ్యా గ్రంథం 13 ఎంతో పరిచర్య చేశారు యెరూషలేము గోడలు కట్టడానికి. ఆయన ఏమని ప్రార్థిస్తున్నారో చూడండి. నెహెమ్యా 13 చూసినట్లయితే, ప్రభువా, నా మంచి క్రియలు, నేను నీ మందిరము కొరకు చేసిన మంచి క్రియలు, వాటిని తుడిచివేయొద్దు ప్రభువా, వాటిని మీ గ్రంథంలోనే స్థిరంగా ఉంచండి ప్రభువా అంటున్నారు. అనగా మనం చేసిన మంచి క్రియలు కూడా అవి దేవుని గ్రంథంలోంచి కొట్టివేయబడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఇంకా కాస్త విపులంగా మనకి యెహెజ్కేలు గ్రంథం 18 యెహెజ్కేలు గ్రంథం 18 మనం గమనించినట్లయితే, ఎవరైనా సరే ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకుని ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా జీవించి మంచి క్రియలు చేసి ఏదో పరిస్థితి వలన మరలా ఆ పాపపు జీవితంలోనికి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే, ఆ పాత జీవితంలో మరలా పడిపోయినట్లయితే, అంతవరకు ఆ వ్యక్తి చేసిన ఆ మంచి క్రియలన్నీ కూడా మరిచిపోబడతాయి. అనగా ఆ మంచి క్రియలన్నీ కూడా తొలగించబడతాయి దేవుని గ్రంథంలో నుంచి. అనగా మనము ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు వచ్చే రెండవ రాకడ దినం వరకు, లేకపోతే మనకు మరణం వచ్చే వరకు ఆ యొక్క మంచి క్రియలను మనం కొనసాగించాలా. అనగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ఆ మంచి క్రియలు దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలోనే కలకాలం నిలిచిపోతాయి అన్నమాట. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు సింహాసనాసీనుడు. మనం చేస్తున్న ప్రతి క్రియ కూడా, అది మంచిదైనా చెడ్డదైనా సరే, దేవదూతలు రాస్తున్నారు. మంచి క్రియలైతే, దేవుని బిడ్డలు చేసే మంచి క్రియలైనట్లయితే జ్ఞాపకార్థ గ్రంథంలో, మరి దేవుని నమ్మని వారు కూడా వారు అనేకమైన ఘోర కార్యాలు చేస్తున్నారు. వారు చేసే ఆ పాపాలు, ఆ దుష్టక్రియలు మరి ఎక్కడ వ్రాయబడతాయి అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, యెషయా గ్రంథం 65 యెషయా 65:6 యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నారు, వారి యొక్క విషయాలు నా గ్రంథంలో నా ఎదుట వ్రాయబడి ఉన్నవి. అనగా దేవుని ఎదుట, దేవుని గ్రంథంలో వారు చేసిన విషయాలు వ్రాయబడ్డాయి. కనుక దేవుడు అంటున్నారు, వారికి నేను ప్రతిఫలం ఇస్తాను, నేను నిశ్శబ్దంగా ఉండను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సైలెంట్. నేను సైలెంట్గా ఉండను, నేను నిశ్శబ్దంగా ఉండను. నేను వారికి ప్రతిఫలం ఇస్తాను. దేనికి? వారు చేసిన ఘోర కార్యాలను బట్టి వారికి ఆయన ఖచ్చితంగా శిక్ష వేస్తారనమాట. ఈ విషయం ఇంకా కాస్త విపులంగా యెషయా గ్రంథం 65:7 గమనించినట్లయితే, వారు చేసిన దారుణాలు, వారు చేసిన పాపాలన్నీ కూడా ఇక్కడ పేర్కొనబడ్డవి. కనుక వారు చేస్తున్న దుష్ట కార్యాలు, పాపపు కార్యాలు కూడా దేవుని గ్రంథంలో, దేవుని ఎదుట వ్రాయబడుతున్నాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క గ్రంథాలు ఎవరు రాస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 7:10 వేలుకు వేలు, 10,000కు 10,000 అని చెప్పబడ్డది. ఈ 1000, 10,000 అనే మాట దేవదూతలకు మాత్రమే వాడారు, ప్రజలకు వాడలేదు, జనులకు వాడలేదు. ఈ మాట ఏ నరుని గురించి వాడలేదు, దేవదూతలు అనమాట. కనుక ఈ యొక్క దేవదూతలు అంటే తండోపతండాలుగా ఉన్న దేవదూతలు దేవుని సన్నిధిలో ఆ యొక్క పరలోకపు తీర్పులో పాల్గొంటున్నారు. దేవుడు వారికి ఈ తీర్పులో పాల్గొనే ఆధిక్యత ప్రభు అనుగ్రహించారు. ఆయన తీర్పు తీరుస్తున్నారు కనుక ఈ తీర్పు ఎవరి కొరకు? మానవాళి కొరకు. ఆ మానవాళి కొరకు తీర్చే తీర్పులో దేవదూతలు కూడా భాగస్వాములు అవుతున్నారు. కనుక దేవదూతల పని ఏమిటి అని ఒక్కసారి మనం గమనించినట్లయితే, దేవదూతలు ఏం చేస్తారని గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 గమనించినట్లయితే, వారు దేవుని పరిచారకులు అని చెప్పబడ్డది. దేవుని పరిచారకులు, వారు రక్షించబడుచున్న మనకు పరిచారం చేస్తున్నారు, దేవుని పరిచారకులు. కనుక దేవుని పరిచారకులు, కొన్ని తర్జుమాల్లో దేవుని యొక్క సేవకులు అని చెప్పబడ్డది. దేవుని యొక్క సేవకులు దేవదూతలు. కనుక ఆ సేవకులు లేకపోతే ఆ పరిచారకులు పరలోకపు గ్రంథాలని రాస్తున్నారు. అనగా మనం చేసే ప్రతి క్రియ కూడా దేవదూతలకి స్వార్థం లేదు, లేకపోతే ఎవరికి కూడా వారు ఒత్తాసు పలకరు.
వారు మనం ఏది చేస్తే అది రాసేస్తారు. అది మంచివారైనా చెడ్డవారైనా సరే, దేవుని నమ్మిన వారైనా దేవుని యందు నమ్మకం లేకుండా ఉన్నవారైనా వారు చేసే ప్రతి క్రియను కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఇక దేనిలో కలపటం తీసివేయటం లేదు, ఎలా చేస్తే అలాగ రాసేస్తున్నారు. అయితే పూర్వకాలంలో దేవదూతల పుస్తకాల్లో లేకపోతే గ్రంథాల్లో రాస్తున్నారని మనం అర్థం చేసుకునేవాళ్ళం. అదే భాషను కూడా వ్రాశారు. కారణం పూర్వకాలంలో ఆ రాజులు ఆ గ్రంథాల్లో, వారి రాజుల గ్రంథాల్లో అనేక మంది ప్రజల గురించి, ఆ పట్టణంలో ఉన్న ప్రజల గురించి, వారి గురించి వివరాలు రాయించేవారు. ఇక్కడ దేవుని పట్టణం, పరలోకపు పట్టణంలో పరలోకపు వాసులు ఈ యొక్క విషయాలు రాస్తున్నారు. కనుక ఈ యొక్క పరిచారకులు, దేవుని పరిచారకులు దేవదూతలు కనుక దేవదూతలే ఇవన్నీ కూడా రాస్తున్నారని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం. కారణం ఈ పరలోకపు గ్రంథాలు ఎవరు రాస్తున్నారనే విషయం మనకు చెప్పబడలేదు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, అదేంటంటే ఈ యొక్క పరలోకపు గ్రంథాల్లో ఎవరి పేర్లు ఉంటాయి? ముఖ్యంగా దేవుని గ్రంథంలో, దాన్ని మనం జీవగ్రంథం అంటున్నాం. ఆ జీవగ్రంథంలో ఎవరెవరి పేర్లు రాస్తారు అనగా, ఎవరైతే యేసు ప్రభు రక్షకుడని, నా కొరకు మరణించారని నమ్ముతున్నారో వారి పేర్లు వ్రాయబడతాయి. కారణం యేసు ప్రభు వారు మన కొరకు, ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు. ఆయన యోహాను సువార్త 1:29 బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు అన్నారు, యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వస్తుంటే, ఇదిగో సమస్త లోక పాపంలోను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. పూర్వకాలంలో ఎవరైనా పాపం చేసినట్లయితే గొర్రెపిల్లని అర్పించినట్లయితే వారి పాపం పరిహరించబడేది. మన అందరి పాపాల నిమిత్తం యేసు ప్రభు వారు దేవుని గొర్రెగా ఆ శిలువ మీద మరణించారు. కనుక ఆయనే యోగ్యుడు, ఆరాధనకు యేసు ప్రభు వారే యోగ్యులు. మనం ఏ పాపం చేసినప్పుడు కానీ పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన పాపాలన్నీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. 1 యోహాను పత్రిక 1:9 కనుక యేసు ప్రభుని మాత్రమే పూజించాలి. యేసు ప్రభుని కాకుండా ఈ లోకంలో ఎవరిని పూజించినా, ఏ వ్యక్తిని పూజించినా, ఈ విశ్వంలో దేనిని పూజించినా, అది ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న దేనిని పూజించినప్పటికీ వారు దేవుని గ్రంథంలో వ్రాయటానికి అర్హత కోల్పోతారు. దేవుని గ్రంథంలో వ్రాయబడరు వారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది మనకి. ప్రకటన గ్రంథం 13:8 ఈ యొక్క భూమికి పునాది వేసినప్పటి నుంచి కూడా దేవుని యొక్క గొర్రె పిల్లనగా యేసు ప్రభు వారు మన కొరకు ఆయన వాగ్దానం చేశారు, శిలువ మీద మరణించారు మనకు. అయితే ఎవరైతే ఆ మృగానికి పూజ చేస్తున్నారో, మన యొక్క భాషలో ఆ మృగానికి నమస్కరించడం అని ఉంది. నమస్కరించడం అనేది చాలా బలహీనమైన తర్జుమా మన భాషలో. ఇంగ్లీష్లో కానీ మూల భాష గ్రీకులో కానీ ఆరాధన అని ఉంది, వర్షిప్ అని ఉంది ఇంగ్లీష్లో. కనుక ఎవరైతే ఆ మృగాన్ని ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే ఎవరి మృగము అనగా, మృగం పాలకులకు సాదృశ్యం. దానియేలు గ్రంథం 7:17 నీవు చూసిన 4 మృగాలు 4 రాజులు అన్నారు. కనుక ఈ లోకాన్ని పరిపాలించే రాజులు వారి పలుకుబడితో, వారి అధికారంతో వారు చెప్పిన వ్యక్తిని పూజించాలా, వారు చెప్పిన సమయాన్నే పూజించాలి, వారు చెప్పిన దినాన్నే పూజించాలా అనే శాసనాలు కడవరి కాలంలో కూడా వస్తాయి. ఇదివరకు కూడా ఉన్నాయి అటువంటివి, ఇప్పుడు కూడా వస్తాయి. అలా చేస్తేనే కొనటానికి అమ్మటానికి అవకాశం. వారు చెప్పినట్లుగా చేయకపోయినట్లయితే, వారు చెప్పినట్లుగా ఆరాధన చేయకపోయినట్లయితే కొనుటకు లేదు, అమ్మటానికి లేదని ప్రకటన గ్రంథం 13:16-18 వాక్య భాగంలో మనం చదువుతున్నాం. కనుక ఎవరైతే యేసు ప్రభుని కాకుండా ఇంకెవరిని పూజించినప్పటికీ వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడదు. ఇదే విషయాన్ని మరొకసారి కూడా చెప్పారు. ప్రకటన గ్రంథం 17:8 ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు లేవంటే ఎవరైతే ఆ మృగానికి పూజ చేశారో, మృగం అంటే పాలకులు అన్నమాట, ఆ పాలకులకు పూజలు చేస్తున్నారు ప్రభువుని మానేసి, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడు. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువుని కాకుండా ఏ మానవుడినైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, వారిని మనం పూజిస్తున్నామా? వారి శిష్యులైనా సరే, యేసు ప్రభు తల్లి అయినా సరే, ఎవరైనా సరే ఎవరిని కూడా పూజించకూడదు. యేసు ప్రభువుని మాత్రమే పూజించాల. అలా చేస్తేనే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి అని చెప్పబడ్డది. 1వ శతాబ్దంలో, ఆనాటి అపోస్తుల కాలంలో, ఆదిమ సంఘంలో వారు ఈ విషయాలు మనకు పౌలు గారు రాస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 గమనించినట్లయితే ఆ యొక్క జనరల్ అసెంబ్లీ అన్నారు, అనగా విశ్వాసుల సమూహం, చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ అన్నారు. అనగా
జ్యేష్ఠపుత్రుని యొక్క సంఘం. జ్యేష్ఠపుత్రుడు ఎవరు అంటే, మనకి పూర్వకాలంలో, మనకి పాత నిబంధన గ్రంథంలో జ్యేష్ఠపుత్రుడికి అనేకమైన ప్రత్యేకమైన సదుపాయాలు, ప్రత్యేకమైన అవకాశాలు ఉండేవి. వారికి వచ్చే ఆ స్వాస్యం రెండంతలు వచ్చేది ఏకంగా మొదటి కుమారుడికి. ఇక్కడ యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వారిని మొదటి కుమారుని యొక్క సంఘం అని పోల్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, యాకోబుతో చేసిన వాగ్దానం, ఆ వాగ్దానాలన్నీ కూడా యేసుప్రభుని విశ్వాసంతో నమ్మినట్లయితే మనం కూడా ఆ వాగ్దాన ఫలాలన్నీ కూడా మనం పొందుతాం. మనం పరలోకంలో ఆ వాగ్దాన ఫలాలన్నీ పొందుతాం. కారణం, ఎప్పుడైతే యేసుప్రభుని విశ్వాసంతో నమ్ముతున్నామో మనం కూడా అబ్రహాము సంతానం అయిపోతున్నాం విశ్వాసంతో. గలతీయులకు రాసిన పత్రిక 3:26-29 వరకు వాక్య భాగంలో. కనుక ఈ యొక్క సంఘం అనగా యేసుప్రభుని ఎప్పుడైతే మనం నమ్ముకుంటున్నామో మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడుతున్నాయి. మరొక విషయంలో కూడా జీవగ్రంథం ఇంకా కొన్ని వివరాలు మనకు అందిస్తుంది. ఎవరైతే ప్రభు పరిచర్య చేస్తారో, ఒకటి ప్రభు నమ్ముకోవాలా, రెండోది ప్రభు పరిచర్య చేసే వారికి కూడా ప్రత్యేకమైన స్థానం జీవగ్రంథంలో ఇవ్వబడ్డది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 70 మందిని ఆయన కొరకు సాక్షులుగా ఇద్దరిద్దరు చొప్పున పంపించారు. ఈ విషయాలు మనకు లూకాసు వార్త 10వ అధ్యాయం 1-20 వరకు వాక్య భాగంలో చదువుతున్నాం. ముఖ్యంగా యేసుప్రభు వారు పంపించి, మీరు వెళ్ళి అందరికీ కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వండి అని చెప్పి పంపించారు. వారు వెళ్ళిన తర్వాత, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అనేకమైన అద్భుతాలు చేసాం బోధకుడా, దెయ్యాలు కూడా మమ్మల్ని చూచి భయపడ్డాయి, వెళ్ళిపోయాయి అని చెప్పగానే ప్రభు అన్నారు, వాటిని నిమిత్తం, మీకు జరిగిన కార్యాల నిమిత్తం మీరు అతిశయించొద్దు. మీ పేర్లు పరలోకంలో వ్రాయబడినందుకు మీరు సంతోషించండి. లూకాసు వార్త 10:20. లూకాసు వార్త 10:20 మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి కనుక మీరు సంతోషించండి అని ప్రభు చెప్పారు. ప్రియ సోదరి సోదరుడా, మన పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయా? అనగా పరలోకపు గ్రంథాల్లో, దేవుని గ్రంథంలో వ్రాయబడ్డదా? ఖచ్చితంగా. యేసుప్రభుని ఎప్పుడైతే నమ్ముకుంటున్నామో రక్షకుడని, ఆయన నామంపేట ముంచడం బాప్తిసం తీసుకుంటున్నాం ఆయన చెప్పిన రీతిగా, ఆయన వాక్యపు వెలుగులో మనం జీవిస్తూ, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మన పేర్లు పరలోకపు జీవగ్రంథంలో రాయబడతాయి, పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో రాయబడతాయి. అయితే చాలాసార్లు మానవులుగా కొంతమంది విశ్వాసులు కూడా, కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా వారి పేర్లు ఆ యొక్క కట్టుచున్న మందిరం యొక్క పునాది రాయి మీద వెయ్యాల, పునాది రాయి మీద కనపడాలని ఎంతో తహతహలాడుతున్నారు. కొన్ని చోట్ల కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి. నా పేరు ఎందుకు పెట్టలేదు, నేను ఇంత డబ్బు ఇచ్చాను, లేకపోతే ఈ స్థలం మా కుటుంబానికి సంబంధించింది, మా పేరు ఎందుకు లేదు ఇక్కడ. కొన్నిసార్లు ఆ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించే సమయంలో కూడా చాలా గందరగోళం జరుగుతుంది. కారణం, వారి పేరు దాని మీద కనిపించాలనే వారి యొక్క ఆలోచన. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మన పేరు ఎక్కడ రాయబడ్డా, ఎన్నిసార్లు రాయబడ్డా దానివల్ల ఉపయోగం లేదు. మన పేరు పరలోకంలో రాయబడాలా. ఎప్పుడు రాయబడతాయి? ఎప్పుడైతే ప్రభువుకు లోబడి ఆయన నామ మహిమ ఘనత కొరకు మనం ఇతరులకు సాక్ష్యం ఏం చెప్తామో, వాక్యాన్ని ఇతరులకు అందిస్తామో, దీన్నే సువార్త అంటున్నాం. మన పేర్లు పరలోకంలో రాయబడతాయని లూకా 10:20 గమనించాం మనం. 10:20 పౌలు గారు కూడా ఆయన పరిచర్య చేస్తూ ఫిలిప్పీల సంఘానికి ఆయన రాశారు. ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఆయన అంటున్నారు, ఆయనతో పరిచర్య చేసిన క్లెమెంటు, ఆయన అన్యుడు. దాంతోపాటు కొంతమంది స్త్రీలు కూడా నాకు ఈ యొక్క సువార్త పరిచర్యలో సహకరించారు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని పౌలు గారు చెప్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆ యొక్క సువార్త పనిలో ప్రాముఖ్యమైన పని సువార్తను ప్రకటించడం, వాక్యాన్ని ప్రకటించడం. ఎవరు చేశారో పని? పౌలు గారు చేశారు. అయితే ఆ యొక్క స్త్రీలు, లేకపోతే క్లెమెంట్ గారు ఏం చేశారు? స్త్రీలు బహుశా అక్కడ పాటలు పాడించుంటారు, బహుశా నేను అనుకునేది. లేకపోయినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఇక్కడ ఆరాధన జరుగుతుంది, నిజదేవుని గురించి చెప్తున్నాం రండి అని ఆహ్వానించి ఉండొచ్చు. లేకపోయినట్లయితే ఆ చుట్టుపక్కల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్న కాస్త చేపలు తీసుకుని వచ్చి వారిని అడిగి తీసుకొచ్చి అక్కడ వేసి వచ్చేవారు కూర్చొనేలాగా చేసి ఉండొచ్చు. లేకపోతే అక్కడ మీటింగ్ పెడుతున్న ఆ ప్లేస్ని, ఆ స్థలాన్ని కాస్త శుభ్రపరిచి ఉండొచ్చు. ఏం చేశారో మనకు చెప్పబడలేదు. వారు చేసింది చిన్న సహాయమే సువార్త విషయంలో. అయినప్పటికీ వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని పౌలు గారు చెప్తున్నారు.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 ఎంత గొప్ప ధన్యత వచ్చేసిందో చూడండి వారు చేసిన చిన్న పనికి. చాలాసార్లు మనము ఆలయాన్ని శుభ్రపరచాలంటే మనం ముందుకు రాము. ఎవరైనా ఆలయం కాస్త తుడవండి అన్నట్లయితే పైనుంచి కింద వరకు చూసి నేను ఎలా కనపడుతున్నాను, తుడిసేదానిలా కనిపిస్తున్నానా లేకపోతే తుడిసేవాళ్ళ కనిపిస్తున్నానా అన్నట్టుగా వారితో వివాదం పెట్టుకుంటాం. ఆ వచ్చిన కానుకలన్నీ కూడా అవి ఖర్చు పెట్టడానికి ఆవిడ దాచడానికి అయితే చాలామంది పోటీకి వచ్చేస్తున్నాం. నేనుంటాను ట్రెజరర్గా ఉంటున్నాం. అయితే ఆ యొక్క చిన్న చిన్న పనులు, ఆలయం శుభ్రపరచడం, ఆలయంలన్నీ కూడా చక్కగా భద్రపరచడం, అలాంటి పనికి మనం ముందుకు రావటం లేదు. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినప్పటికీ దాని నిమిత్తం మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. నేను కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, అది మంచిదే. దానికి కాస్త మించి ప్రభువు కొరకు ఆయన సాక్ష్యం చెప్పడానికి, మీ జీవితంలో ప్రభు చేసిన ఆ మేలు ఇతరులకు చెప్పడానికి నువ్వేం చేస్తున్నావు? నీకు తెలిసిన ఆ వాక్యాన్ని ఇతరులతో పంచుకోవటానికి నువ్వు ముందుకు వెళ్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అలా చేసినట్లయితే ఆలయంలో ఉన్న ఏ పనికైనా సరే మనం ఎంతో వినయంతో ప్రేమతో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన యొక్క పేర్లు కూడా జీవగ్రంథంలో ఉంచుతారు, జీవగ్రంథంలో రాస్తారు. మోషే గారు అన్నారు ప్రభుతోటి, వారందరూ కూడా బంగారు దూడం చేసి వారందరూ కూడా దాని చుట్టూ కూడా నాట్యాలు చేస్తూ దాన్ని పూజిస్తున్నప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. ప్రభు అన్నారు, మోషే వీరందరూ కూడా నేను నిర్మూలన చేసేస్తాను అనగానే మోషే గారు ఆయన కూడా కోపడ్డారు. బంగారు దూడని ఇరగొట్టేశారు, ముక్కలు చేసేశారు, పొడుగు చేసేశారు. కానీ ఆయన ఎంతో పెద్ద మనసుతో ప్రార్థన చేశారు. ప్రభువా, నిర్గమకాండం 32:32 నిర్గమ 32:32 ప్రభువా, వీరిని మీరు క్షమించండి అయ్యా. వీరిని క్షమించకపోయినట్లయితే నా పేరు కూడా మీ గ్రంథంలోంచి తొలగించేయండి ప్రభువా, మీ గ్రంథంలోంచి తుడిచివేయండి ప్రభువా అన్నారు. అప్పుడు ప్రభు దానికి జవాబు చెప్పారు. నిర్గమకాండం 32:33 ఎవరైతే పాపం చేస్తారో వారి పేరుని మాత్రమే నేను తొలగిస్తాను. అంటే మనం పాపం చేసినట్లయితే ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువులో జీవించిన తర్వాత మరలా పాపంలో పడిపోయినట్లయితే మన పేర్లు దేవుని గ్రంథం నుంచి తొలగించబడతాయి. దాన్ని జీవగ్రంథం అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, అయితే యేసు ప్రభు మనకు భరోసా ఇస్తున్నారు. ప్రకటన గ్రంథం 3:5 ప్రభు వారు అంటున్నారు, ఎవరైతే జయిస్తారో అనగా పాపాన్ని, శోధనను, సాతాన్ని జయించినట్లయితే ఆయన అంటున్నారు, నాతో నడవటానికి తెల్లని వస్త్రాన్ని ఇస్తాను, నీవు తెల్లని వస్త్రంతో నాతో నడుస్తావు, నీ పేరు ఎన్నడూ కూడా జీవగ్రంథంలో నుంచి కొట్టేయకుండా ఉంటాను, నీ పేరు ఎన్నడూ కూడా జీవగ్రంథంలోనే ఉంచుతాను, ఆ జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేయబడదు అనగా నీ పేరు నువ్వు తుడిచివేయను అని భరోసా ఇచ్చారు. ఎంత గొప్ప భరోసా చూడండి. ఇది యేసు ప్రభు యొక్క కృప వలన, ఆయన కృప వల్లనే మనకి ఆ నీతి జీవితం, లేకపోతే ఆ నీతి వస్త్రం, తెల్లని నీతి వస్త్రం అంటే యేసు ప్రభువు నీతి, దాని ద్వారా మనం పరలోకపు వాసులం అవుతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ తెల్లని నీతి వస్త్రం మీద మరకలు పడకుండా, అనగా మన పాపం చేయకుండా, పాపం డాగులు పడకుండా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లయితే మన పేరు జీవ గ్రంథంలో కలకాలం ఉండిపోతుంది, పర్మనెంట్గా ఉండిపోతుంది. అలా ఉన్నవారికే పరలోకం ప్రాప్తిస్తుంది, అలా ఉన్నవారే పరలోకం వెళ్తారు. ఒకవేళ మనం ఈ లోకపు పరిస్థితులను బట్టి మరలా పాపంలో ఆ పాత జీవితం పడిపోయినట్లయితే వ్రాయబడిన మన పేరు కూడా తొలగించబడుతుంది జీవగ్రంథం నుంచి. ఇది చాలా ప్రమాదకరం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మన యొక్క పేర్లు దేవుని గ్రంథంలో ఉన్నట్లయితే దానివల్ల మనకి కలిగే లబ్ధి ఏంటి, దాని వల్ల మనకు కలిగే లాభం ఏంటి అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దానియేలు గ్రంథం 12:1 మనకి చక్కని భరోసా ఉన్నది. ఆ మహాశ్రమ కాలం వచ్చినప్పుడు మిఖాయేలు మీ రాజు మీ పక్షాన నిలుస్తారు అని చెప్పబడ్డది. మిఖాయేలు మీ రాజు అన్నారు దానియేలుతో. ఇశ్రాయేలీల రాజు లేదా యూదుల రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా వారి రాజు అనగా మిఖాయేలు అని పేరుకు మహోన్నతుని వంటి వాడు అని అర్థం. ఎవరు మహోన్నతుని వంటి వారు? దేవదూతలు కాదు, దేవుని కుమారుడే. కనుకనే ఆయనే మీ రాజు అన్నారు. ఏ దేవదూతను కూడా ఎక్కడ కూడా రాజు అని సంబోధించలేదు. మిఖాయేలు దేవుని కుమారుడు. ఆయన ఎవరి పక్షాన్ని నిలుస్తారు అంటే ఎవరైతే ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నారో, దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నారో వారి తరపున
వారి పక్షాన ఆయన నిలుస్తారు. ఎప్పుడు? ఆ మహాశ్రమ కాలం వచ్చినప్పుడు. దీన్నే ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్ అంటున్నారు. భూమి పుట్టినది మొదలు ఎప్పుడు కూడా అంత ఘోరమైన శ్రమ ఎప్పుడూ రాలేదు దేవుని బిడ్డలకి. అటువంటి మహాశ్రమ కాలం రాబోతుంది. ఎప్పుడు? రెండవ రాకడకు ముందు. ఆ శ్రమకాలంలో కూడా మనకొచ్చే ఆ యొక్క భాగ్యం ఏంటంటే, మనకొచ్చే ఆ దీవెన ఏంటంటే, మనకొచ్చే భరోసా ఏంటంటే, ఆ శ్రమకాలంలో కూడా మన పేర్లు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నట్లయితే మనకి ఆయన కాపుదల, ఆయనే మనతో ఉంటారు, మనల్ని కాపాడతారు. మనందరికీ తెలిసిన రీతిగా షడ్రకు, మేషకు, అబేద్నెగో వారికి ఎంతో ఘోరమైన మరణ పరీక్ష వచ్చేసింది. అగ్నిగుండంలో వేసేశారు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో. వెంటనే దేవుని కుమారుడు, ఆయనకున్న బిరుదు ఇమ్మాన్యుయేలు, దేవుడు మనతో ఉంటారు. ఆ అగ్నిగుండంలో కూడా వారితో ఉన్నారు. అగ్ని వాసన కూడా వారికి వస్త్రాలకు అంటలేదు. అనగా వారి శ్రమలో వారితో ఉండి వారి పక్షాన నుండి వారిని కాపాడారు. అదే రీతిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన సింహాల బోర్లో వేసేసినప్పటికీ రాత్రంతా కూడా ఆ సింహాల నోర్లు ముయించేశాడు దేవుడు. ఆయనకి ఏ కీడు కలగలేదు. అదే రీతిగా మనకు కూడా ప్రియ సోదరి సోదరులారా, కడవరకాల చివరి దినాల్లో రెండవ రాకడ ముందు మహాశ్రమ కాలం వస్తుంది దేవుని బిడ్డలకి. ఆ శ్రమకాలంలో కూడా మన పేర్లు దేవుని గ్రంథంలో ఉన్నట్లయితే మనకి ఏ డోకా లేదు. దేవుడు మనతో ఉంటారు, మనల్ని కాపాడతారు, మనల్ని ఆదుకుంటారు, మనల్ని హెచ్చిస్తారు, మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోతారు తర్వాత. కనుక ఈ విషయాలు మనం గుర్తించాలి. ఒకవేళ మన పేర్లు ఆ జీవ గ్రంథంలో కనపడకుండా ఉన్నట్లయితే అప్పుడు దానివల్ల వచ్చే అనర్థం ఏంటి? ఈ విషయం కూడా బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం గమనించినట్లయితే, ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో కనపడలేదో వారందరినీ కూడా ఆ అగ్ని గంధకాల్లో వేసేస్తానన్నారు ప్రభువారు. దీన్నే మనం నరకం అంటున్నాం. నరకాగ్నిలో వేసేస్తానంటున్నారు. ఎవరిని? జీవ గ్రంథంలో ఎవరైతే పేర్లు ఉండవో వారందరూ కూడా నరకాగ్ని పాలైపోతారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. కనుక మనకు కావాల్సింది ఏంటంటే మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఆ జీవ గ్రంథంలో ఉన్నట్లయితే మన పరలోకపు వారసులైపోతాం. ప్రభువారు పరలోకంలోనికి, దాన్ని మనం నూతన యెరూషలేము అంటున్నాం, దానిలోకి ప్రతి విశ్వాసిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తారు. మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నట్లయితే ఆయన కృప ద్వారానే మన పేర్లు రాయబడ్డాయి. ఆయన కృప ద్వారానే మనం రక్షించబడుతున్నాం. ఆయన కృప ద్వారానే మనం పరలోకం వెళ్తాం. ఒకసారి ప్రకటన గ్రంథం 27వ వచనం గమనించినట్లయితే మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నట్లయితే మనము ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తాం. ఆయనతోటే కలకాలం జీవిస్తాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. అన్నిటికంటే ఉత్తమమైన దీవెన, అన్నిటికంటే గొప్ప దీవెన నిత్య జీవం. ఈ లోకంలో దేనితో పోల్చినా సరే ఇక దానితో సాటి లేదు. అటువంటి గొప్ప దీవెన, గొప్ప అవకాశం మనకి ఇవ్వబడుతుంది. ఎప్పుడు? మనం ప్రభువు నమ్ముకొని ఆయన నామం పేట నీటిలో ముంచడం బాప్తిసం తీసుకొని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆయన 10 ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినట్లయితే ఈ లోక యాత్రలో మనకి పరలోకంలో మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఉంటాయో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. వారు పరలోకంలో కలకాలం ప్రభుతో ఉంటారు. అలా ఉండాలని ఆశిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మా కుటుంబాలు మా పేర్లు జీవ గ్రంథంలో రాయబడి మీరు త్వరలో రెండోసారి వస్తున్నారు. మీరు వచ్చినప్పుడు ఎత్తబడి ఆ జనాంగంలో మేము కూడా ఉండి పరలోక పట్టణంలో ప్రవేశించి యుగ యుగాలు కూడా మీతో ఆనందించే ఆ ధన్యత వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించవలసిందని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని, మీ పరలోకం గురించి అనేక విషయాలు తెలుసుకుని కృపను మాకు అనుగ్రహించినందుకు మరోసారి వందనాలు చెల్లిస్తూ యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కు సంప్రదించినట్లయితే మీకు వివరాలు అందిస్తాను. మీరు కూడా పరిచర్యలు పాలుభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే
మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ఆ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రతిదినం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో మరొక అంశంతో మరలా మేము ముందుకు వస్తాను. నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.